నెక్స్ట్ డివిజన్ బై టీ. ఇంతకుముందు మల్టిప్లికేషన్ బై టీ పవర్ n చేసాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. టీ అంటే మనం ఏం చేసామంటే డిఫరెన్సియేషన్ చేసాం. టీ పవర్ 1 ఉంటేనేమో డిఫరెన్సియేషన్ ఒకసారి వస్తుంది, టీ స్క్వేర్ ఉంటేనేమో డిఫరెన్సియేషన్ 2 టైమ్స్, టీ పవర్ n ఉంటే డిఫరెన్సియేషన్ n టైమ్స్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ బై టీ ఉంటే ఫంక్షన్ ఇంతకుముందు అన్నీ ఈ మోడల్లో చేసాం. టీ అనేది మల్టిప్లై అయినప్పుడు కండిషన్ అప్లై చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు బై టీ దానికి వస్తే ఫంక్షను, దీనికి స్టేట్మెంట్ ఇఫ్ L of f of t equal to f bar of s, then prove that L of f of t by t equal to integral s to infinity f bar of s. ఇది ఫార్ములా మనం ప్రూవ్ చేయాలి. L of f of t equal f bar of s ఫంక్షన్కి బై టీ వచ్చింది, ఇంతకుముందు ఫంక్షన్కి మల్టిప్లికేషన్ బై టీ వచ్చింది. మల్టిప్లికేషన్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇప్పుడు వచ్చేసరికి దీనికి ప్రూఫ్ గివెన్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఏంటి డెఫినేషను? ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to infinity e power minus st f of t dt వరకు రాసుకున్నాం. దీన్ని ఎలా కంటిన్యూ చేద్దామంటే ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, మనకి ఇంటిగ్రల్ s to infinity కావాలి. సో ఇక్కడ ఓన్లీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ఏ ఉంది మనకు. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ with respect to s from s equal to s to s equal to infinity. లిమిట్స్ కూడా ఏం చేస్తున్నాం అంటే s అనేది ఒకటి s లోయర్ లిమిట్, ఒకటి s అనేది ఇన్ఫినిటీగా తీసుకుంటున్నాను. అంటే ఇంటిగ్రల్ s to infinity f bar of s ds లెఫ్ట్ సైడ్, ఇంటిగ్రల్ s to infinity మనకున్న ఇక్కడ ఫంక్షన్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt బ్రాకెట్ క్లోజ్ ds. ఈ ఇంటిగ్రేషన్కి ds ఇది అర్థం. ఇంతకుముందు ఇదంతా పక్కన రాసుకున్నాం. బై ఇంటర్చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బై m1లో చేసాం. ఇంటర్చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నేను మార్చుకుంటున్నాను. అంటే టీని తర్వాత ఎస్ని ముందుగా రాసుకుంటున్నాను. అంటే ఇంటిగ్రల్ రైట్ సైడ్ మార్చుదాం, లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి రైట్ సైడ్కి వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ పక్కన పెడితే ఇంటిగ్రల్ s to infinity e power minus st ds ఇంతవరకు పక్కన పెడదాం ఇంటూ dt. ఇంతవరకు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to infinity ఇంతవరకు ఎఫ్ ఆఫ్ టీ పక్కన పెడదాం. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే s కాబట్టి e పవర్ మైనస్ st బై డినామినేటర్లో మైనస్ s వచ్చింది. లిమిట్స్ s to infinity dt. ఇంటిగ్రల్ 0 to infinity ఇక్కడ s కోఎఫిషియంట్ t వస్తుంది, s కాదు t. మనం చేసి ఇంటిగ్రేషన్ ds కాబట్టి t కోఎఫిషియంట్ డినామినేటర్లో వస్తుంది. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ ఎస్ దగ్గర సేమ్ ఎస్ఏ కాబట్టి అదే వచ్చింది బై మైనస్ టీ డిటీ అవుతుంది. ఇంటిగ్రల్ 0 to infinity ఇక్కడ మనం మిగిలేది 0, ఎఫ్ ఆఫ్ టీ 0 ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ టీ డిటీ. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ అయిపోతుంది. 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ బై టీ డిటీ. చూడండి మన ఫంక్షన్ ఏంటి ఇక్కడ డెఫినేషన్ రండి. స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ అనేది కామన్గానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ కామన్గా ఉంది. ఎఫ్ ఆఫ్
టీ బై టీ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అవుతుంది. రైట్ సైడ్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. ఇది ఇంటిగ్రల్ డివిజన్ బై టీ ఫార్ములాస్. దీని మీద కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం వరుసగా చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ Laplace transform of first problem sin t by t. మీకు ఇక్కడ చిన్న లాజిక్ చెప్తున్నా నేను. ప్రొడక్ట్ అంటే t ఇంటూ సమ్ ఫంక్షన్ వచ్చిందంటే డిఫరెన్సియేషను, ఫంక్షన్ బై t వచ్చిందంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. మన ఫార్ములా ఏంటి ఇక్కడ, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, డినామినేటర్ టీ వచ్చింది, డినామినేటర్ ఈ వచ్చింది అంటే డివిజన్ బై టీ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. మనకి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కావాలి. ముందు ఎల్ ఆఫ్ సైన్ టీ అనుకుంటున్నాను. ఎల్ ఆఫ్ సైన్ టీ అంటే మన ఫార్ములా ఏంటి, 1/s² + 1. దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఎల్ ఆఫ్ సైన్ టీ బై టీ రాసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ 1/s² + 1 ds. ఇంటిగ్రేషన్ చేస్తే దీనికి tan ఇన్వర్స్ ఎస్ అవుతుంది. లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ, లిమిట్ అప్లై చేస్తాను. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ ఎస్. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్. దిస్ ఈజ్ ఈక్వల్, దీని ఫార్ములా ఏంటంటే cot ఇన్వర్స్ ఎస్. ఇది మనకు వచ్చిన ఫార్ములా. నెక్స్ట్ ప్రాబ్లం, దీంట్లో సెకండ్ ప్రాబ్లం, e power minus at e power minus bt e power minus at e power minus bt by t. సొల్యూషన్ మన ఫార్ములా ప్రతిసారి రాసుకోండి, మనకు గుర్తుండేలాగా, మన ఫార్ములా ఐడెంటిఫై చేసేలాగా. ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈ పవర్ మైనస్ బీటీ తీసుకుందాం, సపరేట్ చేసుకుందాం బై లీనియారిటీ ప్రాపర్టీ. ఈ పవర్ మైనస్ ఏటీ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ బీటీ. ఇక్కడికి వచ్చేసరికి 1/s+a, ఇక్కడికి వచ్చేసరికి 1/s+b. డైరెక్ట్ ఫార్ములాస్ ఇవి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. మన ఫార్ములా ప్రాబ్లం తీసుకుందాం టోటల్గా. ఈ పవర్ మైనస్ ఏటీ ఈ పవర్ మైనస్ బీటీ బై టీ ఈక్వల్ టు, బై ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే 1/s+a మైనస్ 1/s+b ఇంటూ డిఎస్. సపరేట్ చేద్దాం. ఇంతవరకు ఏమవుతుందంటే ఫార్ములా అప్లై చేస్తే 1/s+a, 1/x అంటే లాగ్ x అంటే లాగ్ s+a మైనస్ లాగ్ ఆఫ్ s+b. లిమిట్స్ వచ్చేసరికి ఎస్ టు ఇన్ఫినిటీ లాగ్ a మైనస్ లాగ్ b లాగ్ s+a బై s+b ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ. మీరు లిమిట్స్ కనుక అప్లై చేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది ఎస్ ప్లేస్లో. సో ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్లో లిమిట్ డైరెక్ట్గా అప్లై చేయకూడదు. నేనేం చేస్తున్నా అంటే న్యూమరేటర్లో డినామినేటర్ ఎస్ కామన్ తీసిన 1+a/s. ప్రతి ప్రాబ్లం ఇంతే చేయండి. ఈ మోడల్ వచ్చినప్పుడు 1+b/s బై మొత్తానికి ఎస్ టు ఇన్ఫినిటీ, ఎస్ఎస్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఎస్ ఉన్న చోట ఇన్ఫినిటీ లాగ్ 1+a/ఇన్ఫినిటీ 1+b/ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఎస్ ఉన్న చోట ఎస్ అంటే సేమ్ వచ్చింది 1+a/s 1+b/s. ఇది మొత్తం జీరో, ఇది జీరో అంటే టోటల్గా ఈ వాల్యూ ఎంత అవుతుందంటే లాగ్ 1 అవుతుంది. లాగ్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే s+a/s s+b/s అవుతుంది. ఎస్ఎస్ క్యాన్సిల్. ఈ లాగ్ 1 జీరో కాబట్టి ఈ మైనస్ని నేను మార్చుకుంటున్నాను. 0 మైనస్ లాగ్ ఆఫ్ s+a/s+b. ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇది రివర్స్ రాసుకోండి సరిపోద్ది, s+b/s+a. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం solution. Next, third problem, sin 3t cos t by t. ఇక టీకి పవర్ 1 ఉంటే ఒకసారి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, 2 టైమ్స్ ఉంటే 2 టైమ్స్ అప్లై చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ
ఎల్ ఆఫ్ సైన్ 3t కాస్ t డైరెక్ట్గా తీసుకుంటాను నేను. ఎల్ ఆఫ్ 2 సైన్ 3t కాస్ t బై 2 ఇది 3 1/2 బయట రాసుకుంటున్నా. ఎల్ ఆఫ్ 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ 4t ప్లస్ సైన్ 2t. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. బై లీనియారిటీ ప్రాపర్టీ సపరేట్ చేద్దాం. ఎల్ ఆఫ్ సైన్ 4t ప్లస్ ఎల్ ఆఫ్ సైన్ 2t బ్రాకెట్ క్లోజ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4/s² ప్లస్ 4 2/s² ఇది 4 స్క్వేర్ s² ప్లస్ 2 స్క్వేర్ అంటే 1/2 ఇంటూ 4/s² ప్లస్ 16 2/s² ప్లస్ 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు f బార్ ఆఫ్ s. బై లీనియారిటీ బై డివిజన్ బై t ఫార్ములా ఏంటి? ఎల్ ఆఫ్ సైన్ 3t కాస్ t బై t ఈక్వల్ టు t పవర్ 1 ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఒకసారి వస్తుంది. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ 1/s2 బయట రాసుకుంటున్నా. ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 4/s² ప్లస్ 16 2/s² ప్లస్ 4 ఇంటూ డిఎస్. దిస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఫార్ములా 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్లో ఇక్కడ 16 ఉంది. a² అంటే 4, a² అంటే 16, a అంటే 4 అంటే ఫస్ట్ దానికి వచ్చేసరికి 1/4 ఇంటూ మళ్ళీ ఇక్కడ 4 ఉంది tan ఇన్వర్స్ x/a అంటే tan ఇన్వర్స్ s/4 మళ్ళీ 1/2 ఇంటూ ఇక్కడ మళ్ళీ 2 ఉంది tan ఇన్వర్స్ s/2 లిమిట్స్ వచ్చేసరికి s2 ఇన్ఫినిటీ. ఇక్కడ 2 క్యాన్సిల్ 4 క్యాన్సిల్ అంటే 1/2 tan ఇన్వర్స్ లిమిట్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ అప్లై చేస్తారు s/4 ప్లస్ tan ఇన్వర్స్ s/2 లిమిట్స్ s2 ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 s ఉన్న చోటల్లా ఇన్ఫినిటీ రాస్తున్నాను. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ప్లస్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అప్పర్ లిమిటు మైనస్ లోయర్ లిమిటు సేమ్ వచ్చింది. tan ఇన్వర్స్ s/4 ప్లస్ tan ఇన్వర్స్ s/2 వచ్చింది. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2 అంటే π/2 ప్లస్ π/2 మైనస్ tan ఇన్వర్స్ s/4 ప్లస్ tan ఇన్వర్స్ s/2 టోటల్గా బ్రాకెట్ అంటే π/2 అంటే π అవుతుంది. బై 2 లోపల మల్టిప్లై చేస్తే మళ్ళీ అగైన్ π/2 అవుతుంది. మైనస్ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ s/4 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ s/2 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ఎల్ ఆఫ్ అని రాయొద్దు కాస్ 2t లేకపోతే ప్రాబ్లం మారుద్దాం. నెంబర్ 2 తీసుకుందాం. ఫైండ్ ఎల్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం కాస్ 2t మైనస్ కాస్ 3t బై t. సొల్యూషను ఎల్ ఆఫ్ కాస్ 2t మైనస్ కాస్ 3t తీసుకుంటున్నా. కాస్ 2t బై లీనియారిటీ ప్రాపర్టీలో సపరేట్ చేద్దాం. కాస్ 2t ఎల్ ఆఫ్ కాస్ 3t దీనికి s వచ్చింది s/s² ప్లస్ 4 ఇక్కడ కూడా s/s² ప్లస్ 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు f బార్ ఆఫ్ s. ఎల్ ఆఫ్ కాస్ 2t మైనస్ కాస్ 3t బై t వచ్చిందంటే మనకు గుర్తు రావాల్సింది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ f బార్ ఆఫ్ s ds ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ s/s² ప్లస్ 4 s/s² ప్లస్ 9 ds. దిస్ ఈజ్ ఈక్వల్ సపరేట్ చేద్దాం. s టు ఇన్ఫినిటీ s/s² ప్లస్ 4 ds ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ s/s² ప్లస్ 9 ds. దిస్ ఈజ్ ఈక్వల్ s/s² ప్లస్ 4 అంటే ఇంటిగ్రల్ డైరెక్ట్గా రాదు. ఇక్కడ 2 స్క్వేర్ రాసుకోవచ్చు 4ని. ఇంటిగ్రల్ 1/s టు ఇన్ఫినిటీ 1/2 ఇంటూ 2s బై s² ప్లస్ 2 స్క్వేర్ రాసుకోవచ్చు.
అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అప్లై అవుతుంది. ఎస్ స్క్వేర్ 2s మైనస్ ఇక్కడ కూడా 1/2 ఇంటూ s2 ఇన్ఫినిటీ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డిఎస్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4, 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. టోటల్గా లిమిట్స్ వచ్చేసరికి s2 ఇన్ఫినిటీ. 1/2 బయట రాద్దాం. లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 s2 ఇన్ఫినిటీ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా లిమిట్స్ డైరెక్ట్గా అప్లై చేయకూడదు, ఇన్ఫినిటీ అయిపోతుంది ఫంక్షన్ మొత్తం. ఎస్ స్క్వేర్ కామన్ తీయండి. 1 ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్, 1 ప్లస్ 9 బై ఎస్ స్క్వేర్. టోటల్ లిమిట్ s2 ఇన్ఫినిటీ, ఎస్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఇది 0, ఇది 0, టోటల్గా 0 అయిపోతుంది. అప్పర్ లిమిట్ లాగ్ 1 మైనస్ లోయర్ లిమిట్ అదే కాబట్టి 4 బై ఎస్ స్క్వేర్ 1 ప్లస్ 9 బై ఎస్ స్క్వేర్ అయిపోతుంది. లాగ్ 1 0. ఇది ఇక్కడికి వచ్చేసరికి మైనస్ లాగ్ లేదా 0 రాసుకోండి. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. మైనస్ని క్యాన్సిల్ చేయాలంటే లాగ్ ఆఫ్ ఎస్ రివర్స్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ 9 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. మీకు ఇది 1/2 కూడా వద్దు అనుకుంటే లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఎస్ స్క్వేర్ ప్లస్ 4 రూట్గా రాసుకోండి, లేకపోతే హోల్ పవర్ 1/2 ఎలా రాసుకున్నా కూడా ఆన్సర్ కరెక్టే అవుతుంది. ఇదే ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2లో కాస్ ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, find the Laplace transform of f of t equal to cos at minus cos bt by t. ఇది ఫంక్షన్ సేమ్ చూడండి. ఇందా ఫంక్షన్కి ఈ ఫంక్షన్ తేడా ఉంది. రీప్లేస్ a ఈక్వల్ టు t. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి. పై ప్రాబ్లం సేమ్ క్యాన్సిల్ చేసుకోండి. పుట్ ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 3 సాల్వ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. ఏ ప్లేస్లో 2 బి ప్లేస్లో 3 తీసుకోండి. పై ప్రాబ్లం క్లారిటీ మొత్తం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 ఎల్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ టీ బై టీ. సొల్యూషన్ ముందు ఎల్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ టీ తీసుకోండి. బై లీనియారిటీ ప్రాపర్టీ ఎల్ ఆఫ్ 1 ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ. ఎల్ ఆఫ్ 1 అంటే 1 బై ఎస్, దీనికి 1 బై ఎస్ మైనస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇంటిగ్రల్ మా టోటల్ ఫంక్షన్ తీసుకోండి. 1 మైనస్ ఈ పవర్ టీ బై టీ. బై టీ వచ్చిందంటే నేనేం చెప్తున్నాను, ఇంటిగ్రేషన్ s2 ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటిగ్రల్ s2 ఇన్ఫినిటీ 1 బై ఎస్ మైనస్ 1 డిఎస్. 1 బై ఎస్కి లాగ్ ఎస్, log of s minus 1, limits s2 infinity, log a minus log b, log s minus log a by b అంటే s by s minus 1, లిమిట్స్ s2 ఇన్ఫినిటీ. ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా అప్లై చేయకూడదు. డినామినేటర్ s కామన్ ఇస్తే 1 మైనస్ 1 బై ఎస్, లిమిట్స్ s2 ఇన్ఫినిటీ, ఎస్ఎస్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఎస్ ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 మైనస్ 1 బై ఇన్ఫినిటీ లాగ్ 1 బై 1 మైనస్ 1 బై ఎస్. దిస్ ఈజ్ ఈక్వల్ ఇది 1 0, 1 బై ఇన్ఫినిటీ 0 అంటే టోటల్ లాగ్ 1 మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, ఎస్ మైనస్ 1 బై ఎస్ అవుతుంది. ఇది 0, ఈ ఎస్ న్యూమరేటర్కి వస్తుంది. ఈ మైనస్ తీసేయాలంటే ఫ్రాక్షన్ రివర్స్ రాసుకోండి, ఎస్ మైనస్ 1 బై ఎస్. దిస్ ఈజ్ ద సొల్యూషన్.